అంటే ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారు. మనం కామెడీకి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఒక సీరియస్ ఏంటంటే ఒక యాక్షన్ మూవీ అనే చెప్పొచ్చు బ్రో. ఇది వైలెన్స్ హెవీగా ఉందన్న. సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. ఫైటింగ్ సీన్లు అన్న, అమ్మ బాబో ఏం ఫైటింగ్ సీన్లు అన్న. ఇన్ని సినిమాలు చూసినాం కదా, ఇలాంటి ఫైటింగ్ సీన్లు ఎక్కడ చూడలేదు. అప్పుడు ఎప్పుడో వర్షం సినిమాలో విలన్గా చేసినప్పుడు ఎంతైతే హ్యాపీగా, ఎంతైతే ఎంజాయ్గా క్యారెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ చేసిండో సేమ్ అలాంటి సినిమా, అలాంటి రోల్, అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వచ్చిందన్న, పక్కా వచ్చింది. పక్క సూపర్ హిట్ కొటేషన్, డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడు. డిఫరెంట్ ఫైటింగ్ సీన్లు ఉంటాయి. అంతా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమాలో ఒక మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్ ఉంది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది. అదే చెప్తున్నా అన్న, చాలా అంటే చాలా బాగా హ్యాపీగా, చాలా బాగా అనిపించింది అన్న. డ్యూయల్ రోల్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఆ ఫైటింగ్ సీన్లు ఇంకా మాట్లాడుకోలేమన్న. ఫైటింగ్ సీన్లు అయితే వేరే లెవెల్ అదే అన్న, ఎద్దు ఫైట్ కూడా చెప్తున్నా కదన్న. ఫైటింగ్ సీన్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, అదిరిపోయింది ఫైటింగ్ సీన్లు కూడా. సో మీరు చూడండి, మీ అందరికి నచ్చే సినిమా అన్న. పోలీస్ గోపిచంద్ వెళ్ళి విలన్ గోపిచంద్ కొడతారు కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు అన్న? అతను కొట్టుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే ఒక విధంగా హ్యాపీ అనిపించింది, అంటే లైక్ విలన్ని కొడుతున్నాను హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తర్వాత అరే ఏందిరా ఇలా ఉంది, ఇదేంది, ఇది కాన్సెప్ట్, ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి అనిపించింది. సినిమా చాలా బాగుంది అన్న. రెండు డిఫరెంట్ మూవీ. సో రెండు సినిమాలు సూపర్ హిట్ అన్న. భీమా ట్రైలర్ కూడా బాగుంది, బట్ గోపిచంద్ అన్నకి ఈ మధ్య హిట్ రావట్లేదు. సో ఇది చూస్తే సినిమా బాగా హిట్ అయ్యేటట్టు ఉంది. సో మన ప్రభాస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. అంటే నాకేమనిపిస్తుందంటే కరెక్ట్ స్టోరీ పడితే అన్నకి, అంటే ఆ కటౌట్, సో మనకు తెలుగులో ప్రభాస్ అన్న కటౌట్ ఎట్లుంటుందో మన గోపిచంద్ అన్న కటౌట్ కూడా అంటుంటాయి. సో వాళ్ళిద్దరికి మంచి స్టోరీ పడుతుంది. ఇప్పుడు సలార్ ఎట్లా పడ్డది, ఒక రేంజ్ గూస్ బంప్స్ షార్ట్స్, దీంట్లో కూడా విజయపరంగా అట్లా అనిపిస్తుంది. సినిమా మొత్తం చెప్పాను. బట్ భీమా రెండు క్యారెక్టర్లు కదా, డిఫరెంట్ క్యారెక్టరే. బట్ ఓకే చూడొచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఇంత